ఒక స్టడీ ప్రకారం ఇండియన్స్ కి డయాబెటీస్ అన్నది ఒక 10 ఇయర్స్ ఎర్లీగా వచ్చేస్తుంది. చిన్న ఏజ్ లోనే డయాబెటీస్ వచ్చేస్తుంది అనమాట. ఏం చూసినట్టయితే దాంట్లో మన ఫాల్ట్స్ ఎత్తుక్కుంటే హై రిఫైన్డ్ కార్బ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు డైట్ లో, స్వీట్స్ ఎక్కువ తీసుకుంటున్నారు, రిఫైన్డ్ షుగర్ ఎక్కువ వాడేస్తున్నారు. దీనివల్ల ఫ్రీక్వెంట్ ఇన్సులిన్ స్పైక్ ఉంటుంది అనమాట. అలానే మజిల్ మాస్ అన్నది బాగా తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే లెస్ మజిల్ మాస్ ఈక్వల్ టు లెస్ షుగర్ యూసేజ్ అనమాట. దానివల్ల ఎక్కువ షుగర్ అన్నది బ్లడ్ లో ఉండిపోతుంది. దట్ లీడ్స్ టు డయాబెటీస్. అలానే ఇంకా చూసినట్టయితే బెల్లీ ఫ్యాట్ ఎక్కువ మందిలో ఉంటుంది. ఆ బెల్లీ ఫ్యాట్ ఉండడం వల్ల అది సైన్ అనమాట. ఆర్గాన్స్ చుట్టూరు కూడా ఫ్యాట్ వెళ్ళి కూర్చుంటుంది. దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది జరిగి డయాబెటీస్ రావడానికి ఆస్కారం ఉంది. ఇంకా చూసినట్టయితే జెనెటిక్స్ అన్నది న్యాచురల్, అది అవాయిడ్ చేయలేరు. కానీ ఈ అవాయిడ్ చేయగలిగిన ఈ బెల్లీ ఫ్యాట్ ని, అలానే లో మజిల్ మాస్ ఉండకుండా మజిల్ మాస్ అన్నది పెరిగేటట్లాగా ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం, ప్రోటీన్ డైట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, రిఫైన్డ్ కార్బ్స్ గుర్తుపెట్టుకొని నేను అంటున్న మాట, రిఫైన్డ్ కార్బ్స్ ని ఎంత మేరకు తగ్గిస్తే అంత ఆరోగ్యంగా ఉంటారు. రిఫైన్డ్ కార్బ్స్ అన్నది తగ్గించడం, షుగర్ అన్నది బాగా తగ్గించడం, ఇవన్నీ తగ్గించి హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే ఈ డయాబెటీస్ అనే మహమ్మారి బారిన పడకుండా ఉంటారు అనమాట. థ్యాంక్ యూ.